సో మీరు ఎన్ని వాళ్ళకి ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారండి ఒక మంచి రోల్ వస్తే నేను యాక్ట్ చేయాలని? ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇంత నిన్న కూడా చూసాను నేను ప్రెస్ మీట్ చూస్తే, సముద్ర గారు కానీ ఎవరు మాట్లాడినా కానీ మీ హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను కూడా మీ హార్డ్ వర్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు ఒక మంచి రోల్ కోసం? మేడం అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ రావాలనుకున్నాను, ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పటి నుంచి ఒక 4-5 ఇయర్స్ వెయిట్ చేశాను. 4-5 ఇయర్ అంటే నేను నాకు ఇదే రోల్ కావాలని వెయిట్ చేయడం కాదు. తెలుగులో లైక్ కన్నడలో ఇదిలో నేను విన్నాను స్క్రిప్ట్స్, అది ఎగ్జైట్ చేయలేదు, మజా రాలేదు, ఇది కాదు దీనికి కాదు, ఏదో కావాలి, నాకు ఇంకా ఏమో కావాలి. నా క్యారెక్టర్ ఎలా అంటే నేను ఏమైనా అనుకుంటే అది చేయాలి, లేకపోతే నా పైన నాకే మంచి ఫీలింగ్ ఉండదు, నిద్ర పట్టదు. సో నాకే ఎగ్జైట్ కాలేదు అంటే నేను మన డైరెక్టర్కి కూడా అదే చెప్పాను, సార్ నేను ఫస్ట్ కాపీ చూస్తాను, నాకేమైనా ఎగ్జైటింగ్గా లేదు అంటే, నాకు ట్రైలర్ నాకేమైనా నచ్చలేదు అంటే, నా డబ్బులు ఉన్నా సరే నేను 100% బయటకు వెళ్ళి నా సినిమా బాగుంది మీరు చూడండి, దయచేసి చూడండి, బాగుంది అని చెప్పను, చూడండి అని చెప్తాను. బాగుంది అని చెప్పడానికి కాన్ఫిడెన్స్ రాదు, నా క్యారెక్టర్ అలా అంత అబద్ధం చెప్పడానికి నాకు ఫీల్ అవ్వదు. ఎందుకంటే నేను సినిమా లవర్గా నా టైము నా మనీ ఒక హాఫ్ డే ఆర్ 1 డే టైం ఇన్వెస్ట్ చేసి సినిమాకి వెళ్ళినప్పుడు మేమేమో ఎంటర్టైన్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఎంతోమంది చూసుంటాము, నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పింటారు, దాని తర్వాత లోపలికి వెళ్తే అది బాగలేదన్నప్పుడు వాళ్ళపైనే గుడ్ విల్ పోతుంది, నాకు అది వద్దు అని. సో అంత జాగ్రత్తగా చేశాను. మీ రియల్ నేమ్ కూడా హేమంత్ కుమారా లేకపోతే మూవీలో వచ్చిన చేంజ్ చేశారా? హేమంత్ కుమార్, నా రియల్ నేమ్ హేమంత్ కుమార్. ఓకే. ఇంత ఫస్ట్ నాకు ప్రతి స్టెప్ చూస్తుంటే మీది ప్రతి స్టెప్ నాకు ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు, కన్నడ నుంచి తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు, ఆ తర్వాత కమర్షియల్ యాక్సెప్ట్ ఎక్కువ ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత బిగ్ బడ్జెట్ మూవీ. సో నిర్మాత మీకు ఏమన్నా రిలేటివా? కాదు కాదు, నిర్మాత రిలేటివ్ కాదు, నిర్మాత నేనే అది చూసుకున్నాను. మీరే అన్ని చూసుకున్నారా? నేనే చూసుకున్నాను, నేనే అది అయితే డ్యూయల్ జాబ్స్ చేస్తున్నాను. నైట్ నిద్ర లేదు, ఇక్కడ షూటింగ్ తర్వాత ప్రొడక్షన్ చూసుకోవాలి, షూటింగ్ ముందు ప్రొడక్షన్ చూసుకోవాలి, ప్రొడక్షన్ని చూసుకోవాలి, ప్లాన్ చేయాలి, దాని తర్వాత వచ్చి యాక్టింగ్ చేయాలి, అదంతా చేశాను. ఫస్ట్ ప్రొడ్యూసర్ యాక్టర్ నేనే అన్నప్పుడు అందరూ చెప్పారు, నాకు సజెస్ట్ చేశారు, ఎక్కడ మీరు పోతే ప్రొడ్యూసర్ మీరే అని చెప్పకండి, జస్ట్ సింపుల్ ఒక నేమ్ తీసేసి వేరే నేమ్ చెప్తే ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, వావ్ అని అంతా చెప్తారు అని. చాలా వెయిట్ ఉంది అయితే మీ షోల్డర్స్ మీద చెప్పారు. నేను ఆడియన్స్కి ఇదే చెప్తున్నాను, నేను యాక్చువల్లీ అందరినీ ఎంతో మంది ప్రొడ్యూసర్ నేమ్ చేంజ్ చేసి వాళ్ళే ఇన్వెస్ట్ చేసి వస్తారు స్టార్టింగ్లో రావాలంటే, అది ఏమో బ్యాడ్గా అంటే డబ్బులు ఉండే వాళ్ళు వచ్చారు ఏముండదు అలా అంతా వస్తుంది వద్దు అని చెప్పారు. నేనేం చెప్పానంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. నేను ఇప్పుడు ఏమైనా ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు అని ఒక పేరు ఒకటి చేంజ్ చేసి పెడితే ఒక హీరోస్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ యాక్టర్స్ వచ్చేవాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ దొరికారు ఆ హోప్స్తోనే ఉంటారు, ఎవరో దొరుకుతారు అలా చేస్తారు, రియాలిటీకు రావాలి. సో నేనేం రియల్ ఉంటే అదే చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, కష్టపడి చేసిన సొమ్ము ఏ పొలిటిక్స్లో లేదు, లేకపోతే దీంట్లోనో లేదు అని చెప్పాను. దాని తర్వాత పోస్టర్ ఉన్నప్పుడు మిక్స్డ్ రివ్యూస్ అని, అంటే ఎలా ఉంటుంది చూద్దాం ఏం చేస్తాడో అని ఎలా ఉంది. టీజర్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఒక సాంగ్ రిలీజ్ అయింది, అక్కడ డాన్స్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తాం మేడం. ఎస్టర్డే ట్రైలర్ రిలీజ్ చేస్తాం కదా, మాకు ఈ ఆఫర్ వచ్చిందే 1 వీక్ బ్యాక్. డిస్ట్రిబ్యూటర్ మన టీజర్ సాంగ్స్ అవును మేడం 24 hours వర్కింగ్ లా ఉంది, ఆల్మోస్ట్ 2 hours 3 hours sleep లో. Yesterday also Ayana and I was saying, so for heroines promotions are a little bit difficult because outfits we need to keep ready and all. So I was telling him, if you weren't the producer, it would have been easy for you, slowly get out. But because he is the producer, it's 10 times worse than us also. అదే వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎంత పని అయింది కొత్త తెలుసా, ఇప్పుడు అర్జెంట్గా రెడీ అవ్వాలి, ఏమైంది అంటే ఈ మ్యాచింగ్ అది చేసుకోవాలి, ప్రిపేర్ అయ్యే వచ్చారు కాబట్టి మీరేం పెద్ద టెన్షన్ డూయింగ్ ఫ్యూ ప్రమోషన్స్ ఇన్ కర్ణాటక ఆల్సో. ఎగ్జామ్ టైం కాబట్టి లైక్ a lot of colleges students were not there. And that also you only had to coordinate and we could see it how hectic it is. అవునండి, మీ నమ్మకం ఏంటి? ఇది ఎగ్జామ్ టైం కరెక్టే, 20th రిలీజ్ చేస్తున్నారు, సరే 14th అంటే సరే లవర్స్ బయటకు వెళ్ళేది అంటే సినిమాలోకి వచ్చి చూస్తారు అనుకోవచ్చు,
మరి 28th రిలీజ్ చేస్తున్నారు. ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి అసలు? లేదు మేడం, లేదు మేడం, Rava ఎగ్జామ్స్ Rava song also. లేదు మేడం, That's the whole point of ఎగ్జామ్ naming it Alpha. అంటే ఎగ్జామ్స్ మనం ప్రమోషన్ అక్కడ ఎగ్జామ్ కర్ణాటకలో లో ఆల్ఫా చేసినప్పుడు బేటా అంటేనే టెన్షన్ పెట్టి చచ్చిపోతాం. చేసినప్పుడు ఎగ్జామ్స్ ఉంది లైక్ ప్రమోషన్ అప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్స్ అంతా అయిపోయి ఉంటుంది, ఏదో ఒక్క క్లాస్ కి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్ అంతా ఫ్రీ ఉంటారు. దాన్ని చూసే 20th పెట్టాము. తెలుగు వాళ్ళకి సినిమా నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆల్రెడీ నేను చెప్పినట్లు ఇందాకలే ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. మా తెలుగు వాళ్ళని మెప్పించడానికి ఎటువంటి ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉందని మీరు నమ్ముతున్నారు? ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మాకు దగ్గర చేయడానికి? వాళ్ళు ఆడియన్స్ కి దగ్గర చేయడానికి తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తానంటే, తెలుగు ఆడియన్స్ కి మీకే తెలుసు మాస్ అంటే ఇష్టం. ఈ సినిమాలో మాస్ ఉంది. ఎందుకు మీరు మా సినిమాలన్నీ చూసేసరికి మాస్ ఇష్టం అనుకుంటున్నారా? అన్ని సినిమాలు చూసాం మేడం మేము. నేను అన్ని సినిమాలు చూస్తాను, తెలుగు అన్ని సినిమాలు చూస్తాను, మాస్ సినిమాలు. మీరు ఏ హీరోదనా చెప్పండి, నేను చూసుంటాను. అలా నేను మీరు బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూసినట్లున్నారు, అందుకనే మాస్ అంటున్నారు. అందరిది. మీకు ఎవరు ఫేవరెట్ హీరో తెలుగు? ఒక్కరు ఇద్దరు అని లేదు, అందరి దగ్గర అన్ని నేర్చుకున్నాను. అమ్మో మీరు చాలా మాటలు నేర్చారండి మమ్మల్ని. మీరు ప్రమోషన్ తో మమ్మల్ని బోల్తా మీరు ఇది కొట్టేస్తున్నారు. ట్రూతా కాదా అని మీరే చెప్పండి. ఇప్పుడు బాలకృష్ణ సార్ దగ్గర నుంచి ఆయన డైలాగ్స్ చెప్పేది, నేను ట్రైన్ లైక్ అదంతా డైలాగ్ ఉంది కదా. మీరు మామూలు వాళ్ళు కాదు. తినే ఫుడ్ లో కావచ్చు, నీకు తినే ఫుడ్ లో పొలిటిక్స్ ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది కదా అని. అలాంటి డైలాగ్స్ ని ఎలా లైక్ చేయకుండా ఉంటాము? జై బాలయ్య అనేది. Actually, when Alpha has a lot of dialogues like that, I think we've taken inspiration from Telugu dialogues like this. So we have dialogues. A lot of with punches for every character. Every character, not Yeah. just him. I also have dialogues. సో వాట్ అబౌట్ హేమంత్, హీరో కమ్ ప్రొడ్యూసర్ హేమంత్? Yeah, no. I don't know. Sometimes actually we feel bad for him also. Sometimes when I see him, he'll be like one call. So I think Ayana and I'll be saying, how is he like? ప్రొడ్యూసర్ కదా, బడ్జెట్ దగ్గర ఏమన్నా కొంచెం చూసి ఇది చేశారా ప్రొడ్యూసర్ No, I కాబట్టి? didn't feel like we didn't feel We like didn't that, feel to be that honest. way, In fact, I'll tell you something. He's a big food lover. Okay, so when we were going for promotions, he was making us try different things and all. And we used to go to the very famous places. Famous places. In every So, place we go. yesterday also when we came to Hyderabad, he found out like one biryani place there. He's getting What is full that? flattery from us. Spicy something. Yeah, so I think as a producer also he's been great. నిన్న హైదరాబాద్ Oh yeah, so spicy. మటన్ ఒకటి Oh ఇచ్చాము. my god, I had like tears in my eyes.